నిజంగా మాస్టారు, తల్లిదండ్రుల వల్ల పిల్లలు గొప్పవాళ్ళు అవుతారు, కొందరు పిల్లల వల్ల తల్లిదండ్రులు గొప్పవాళ్ళు అవుతారు. మీ కొడుకులు మీకు ఏం పేరు తీసుకొస్తారో తెలియదు కానీ సంగీత మాత్రం మీకు గొప్ప పేరు తీసుకొస్తుందండి. అమ్మా, నాన్నగారు వచ్చారు, నువ్వు వెళ్ళి కాఫీ పెట్టు, నేను అంట్లు తోముతాను. రాజబాబు, ఒరే రాజబాబు, ఏమి నాన్న వచ్చారు. సర్లేవే. ఏమిటి పడుకున్నావు? కాలేజీకి వెళ్ళలేదా? వెళ్ళానన్నా, కాలేజ్ తొందరగా అయిపోతాను. పని లేదని పడుకున్నావు. పగలు పడుకునేది, రాత్రి తిరిగేది ఎవరు తెలుసా? పోరంబోకులు. ఇంకెప్పుడు ఇట్లా పగలు పడి ఇంట్లో నిద్రపోకు, తెలిసిందా? లేదు, కొంచెం తలకాయ నొప్పిగా ఉంటే పడుకున్నాను. పొట్టిదేనన్నా, రెండో ఆడు సినిమాకి వెళ్ళి తెల్లారే వచ్చాడు. ఎరా, సినిమాకి వెళ్ళావా? ఫ్రెండ్స్ బలవంతం చేస్తే వెళ్ళానన్నా. నోర్మై, ఇంకెప్పుడు ఇలా అబద్ధం చెప్పకు, పళ్ళు రాలుతాయి. వెళ్ళే. అమ్మగారు, ఎక్కడివిరా? పనికి అడవులోకి వెళ్ళాను కదండి, వచ్చేటట్టు పట్టుకొచ్చానండి. ఒరే, ఇలా నువ్వు పుల్లలు తీసుకొచ్చినప్పుడల్లా దానికి లెక్క కట్టి డబ్బులు తీసుకుంటూ ఉండు. బాలేవరండయ్య గారు, అలాగైతే నేనే మీకు చాలా బాకీ ఉన్నాను కదండి. మీరు ఇచ్చినప్పుడల్లా మీ ఇంట్లో బోధింటున్నానండి, మీరు ఇచ్చినప్పుడల్లా మీ ఇంట్లో కాఫీ తాగుతున్నాను కదండి. అమ్మగారు, కాఫీ ఉంటే పోయండి. కాఫీ తాగి డబ్బులు తీసుకెళ్ళి, లేకపోతే నీ పుల్లలు నువ్వు తీసుకుపో. ఊరికే కాదు నాన్న, నువ్వు ఖాళీగా ఉన్నప్పుడల్లా నీ దగ్గర చదువు నేర్చుకుంటున్నాడుగా, దానికి ఫీజు ఇస్తున్నాడు. ఓహో, నువ్వు కూడా నాకు ఫీజు ఇస్తున్నావు అన్నమాట, అంటే గురుదక్షిణ. తీసుకో. ఏమిట్రా ఇది? నాన్న, దీపావళి కథల పోటీలో నేను రాసిన కథకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాన్న. నా జీవితంలో మొదటి సంపాదన ఇది. ఏం కథ రాశారు బాబు గారు? అమ్మా నాన్నలు సృష్టిలో మనిషికి ఎంత ముఖ్యమో దాంట్లో రాశాను. వెరీ గుడ్ మై బాయ్. ఇది మీ అమ్మకి. అమ్మా, నాకు కాదు బాబు, ఆ దేవుడి దగ్గర పెట్టు. ఈ వేలే లక్షలే, ఈ లక్షలే నీ భవిష్యత్తులో కోట్లు కావాలి. అమ్మా, ఇంకొంచెం సచ్చినాడు, నువ్వు తిన్నంత నేనెక్కడ తేగలనురా? ఒరే, నీకు తినగలిగిన ఓపికన్నా నాకు పెట్టగలిగిన శక్తి లేదురా. మన బోటోళ్ళు అర్ధాకులతోనే లేచిపోవాలి. నీ కడుపు నిండా పెడతాకి ఆ దేవుడు నాకు చెయ్యప్పుడు ఇస్తాడురా. ఎందుకు ఏడుతావు? ఉందేమో అనుకుని అడిగాను అంతే. అడిగే అమ్మా, ఏడుతున్నా మీద ఉంటానే. అమ్మాయి సంగీత, లేమ్మా, తెల్లారింది. నిద్ర వస్తుందమ్మా. ఆడపిల్లకి తెల్లారిన తర్వాత నిద్ర ఏంటమ్మా? లే,
స్కూల్ లేదు కదమ్మా. స్కూల్ లేకపోతే అమ్ముందిగా నాన్న. అమ్ముంటే మాత్రం ఆడపిల్ల పొద్దుటే లేచి పనులు చేసుకోవద్దు. లేమ్మా లే. ఒరే రాజబాబు, రే లేవరా, లే దొన్నపోతులాగా. అమ్మగారు పాలండి. నీతో పాటు నేను పరిగెత్తలేకపోతున్నాను రా. ఒరే బాబు, నా మాట రా, ఆగరా. నమస్కారం మాస్టారు. నమస్కారం. ఏమిట్రా, ఏమిటి కంగారుగా పరిగెడుతున్నావు? చూడండి, మా అమ్మ నన్ను తీసుకెళ్ళి ఎవరికో పెంచుకోవడానికి ఇచ్చేస్తారండి. ఏమ్మా, నారాయణ చెప్పేదంతా నిజమేనా? నిజమే బాబు. ఎదిగిన బిడ్డ రోజు అర్ధాకలతో లేస్తున్నాడు. నేను ఎట్టాగో వాడి కడుపు నిండా తిండి పెట్టలేను. కనీసం వాడిని పెంచుకోవటాకన్నా ఇస్తే వాళ్ళు ఆడి కడుపు నిండా తిండి పెడతారు, కట్టుకోవటానికి ఆడు కోరిని గొడ్డిస్తారు. అందుకని బాబు గారు, ఈ బాబు ఎవరో పెంచుకుంటానంటేను ఇచ్చేద్దాం అనుకుంటున్నాను బాబు. వద్దండి, వద్దని చెప్పండి గారు. నాకు కడుపు నిండా తిండి వద్దు, కట్టుకోగా బట్ట వద్దండి. నేను పెట్టకుండా ఉంటే చాలండి. దాన్ని వదిలిపెట్టి నేను ఉండలేనండి గారు. నన్ను పంపొద్దని చెప్పండి గారు. ఏమండి, మీరు బిడ్డను పెంచుకునేది మీ ఆనందం కోసం. అలాంటప్పుడు వచ్చేవాళ్ళు బాధపడుతూ వస్తే మీకు మాత్రం ఏం ఆనందం చెప్పండి. అలాగే మాస్టర్, నాకు అలాగే అనిపిస్తోంది. ఒకవేళ ఎవరైనా పెంపకానికి ఇష్టపడితే మాత్రం ఇదిగో నా అడ్రస్, తెలియచేయండి. ఏమండి, పెంచుకునేవారు ఎవరైనా చిన్నపిల్లాన్ని చూసి పెంచుకుంటారు, కానీ మీరు నా అవసరం అలాంటిది మాస్టర్. నేను పెద్ద స్థితిపరుని కాకపోయినా మా వాళ్ళందరిలో నేనే కొంచెం బెటర్. నాకు పిల్లలు లేకపోయేసరికి మా బిడ్డను పెంచుకో, మా బిడ్డను పెంచుకో అంటూ మా వాళ్ళంతా ఒత్తిడి చేస్తున్నారు. ఎవరి బిడ్డను పెంచుకున్నా మరొకరికి కష్టంగా ఉంటుంది. మనదే పరాయి బిడ్డ అయితే ఎవరు ఏం మాట్లాడటానికి వీలుండదు. పైగా ఎదిగిన బిడ్డ ఇంట్లో ఉంటే మేం పోయేనాటికి మా కోసం ఒకరున్నారన్న తృప్తి మాకుంటుంది. అందుకనే చదువుకున్న వాడైనా సరే మీకు తెలిసి ఉంటే మాత్రం తెలియపరచండి. తప్పకొస్తా. రే, నువ్వు ఇంటికెళ్ళు. అమ్మా, వాడిని తీసుకెళ్ళు. వస్తున్నా అన్నయ్య. ప్రాక్టీస్ చేస్తున్నాను. ఏ ప్రాక్టీస్? కాలేజ్ యానివర్సరీ కదా ఇవాళ. అక్కడ ఏం చేయబోతున్నాను, ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను. అవును, స్టేజ్ మీద ఏం చేస్తా అన్నయ్య? అక్కడ ఏం చేస్తున్నానో ఇక్కడ చెప్తానేమిటి? ఎంత సస్పెన్స్! వాడి మొహం, వాడి కబుర్లు, వాడి ప్రతాపం ఇక్కడేనమ్మా. స్టేజ్ ఎక్కంటే అందరినీ చూసి పారిపోతాడు. అవునరా, నలుగురి ముందు చేయడానికే సిగ్గుపడేవాడివి, అంతమందిలోనూ ఎలా చేస్తావు? నాకు సిగ్గేమిటమ్మా? ఏ నాటికైనా నేను పెద్ద సినిమా హీరో అవ్వాలనుకుంటుంటే. అయితే ఇప్పుడు అలా చేసి చూపించు. ఒక పాట ఉంది, అదే పాటని ఎన్టీ రామారావు గారు అయితే ఎలా చేస్తారు, నాగేశ్వరరావు గారు అయితే ఎలా చేస్తారు, శోభన్ బాబు గారు అయితే ఎలా చేస్తారు, కృష్ణ గారు అయితే ఎలా చేస్తారు, చేస్తాను చూసుకో. ఒక్కొక్కరికి ఒక్కో పద్ధతి ఉంటుంది. అసలు ఇమిటేషన్ అనేది ఏ కళాకారుడు చేయకూడదు. వారెలా చేశారు, వీరెలా చేశారు అనేది కాదు, నీకు నువ్వుగా ఎలా చేయగలవు, అది. ఆ ఒరిజినాలిటీ వచ్చినప్పుడే స్టేజీ ఎక్కు, లేకపోతే స్టేజీ ఎక్కద్దు. అర్థమైందా? నీ పేరు సంగీత అని ఆ రోజున ఎందుకు పెట్టానో నాకే తెలియదమ్మా. మన ఇంట్లో సంగీతం నేర్చుకున్న వాళ్ళు కానీ, సంగీతం తెలిసిన వాళ్ళు కానీ లేరు. మరి ఈ రోజు నీకు ఈ విద్య అబ్బింది అంటే అది కేవలం ఆ సంగీత సరస్వతి కటాక్షమేనమ్మా. ఆ తల్లి నిన్ను చల్లగా చూస్తుంది. ఏరా, ఏమైంది? ఏముందన్నా, మామూలే. రిజర్వ్ సీట్స్ 3 ఖాళీలున్నాయి, ఇద్దరే వచ్చారు. అక్కడ పుట్టినా బాగుండేది. ఏ మాస్టారు, మీ అబ్బాయి ఉద్యోగం ఏమైందండి? ఏముందండి, కులం చూస్తే చాలా పెద్ద కులం, బ్రతుకు చూస్తే తినడానికి లేదు. కనీసం కులంలోనైనా వెనకబడి ఉంటే వాడికి మంచి ఉద్యోగం దొరికిండేదేమో. అవును మాస్టారు, అసలు వెనకబడ్డం అనేది మనిషి ఆర్థిక పరిస్థితుల మీద ఆధారపడి ఉండాలి కానీ కులాల మీద కాకూడదండి. వెనకబడిన కులం వాళ్ళలో కొందరు బాగా డబ్బున్న వాళ్ళు ఉండొచ్చు, గొప్ప కులంలో ఉన్న వాళ్ళలో కొందరు ఆర్థికంగా వెనకబడి ఉండొచ్చు.
ఉద్యోగాలు ఇవ్వడం అనేది మనిషి స్థితిగతులను బట్టి మెరిట్ని బట్టి ఉండాలి కానీ కులాన్ని బట్టి ఉంటే ఎలా చెప్పండి? మాస్టారు, మీ వాడి ఉద్యోగం ఏమైందండి? ప్రయత్నం చేయడమే గానీ ఎక్కడా ఫలితం కనిపించడం లేదండి. మన షుగర్ ఫ్యాక్టరీలో ట్రై చేయలేకపోయారా? అక్కడ మాత్రం రికమెండేషన్ లేకుండా ఈ రోజుల్లో ఉద్యోగాలు ఎవరిస్తారు చెప్పండి? అది కాదు మాస్టారు, మీ దగ్గర చదువుకున్నాడే స్టూడెంట్ సుధాకర్ రెడ్డి అని, అతను దానికి మేనేజింగ్ డైరెక్టర్. మీరు ప్రయత్నిస్తే తప్పకుండా జరగచ్చు. నమస్కారం మాస్టారు. నేను గుర్తున్నానా బాబు? అదేమిటి సార్, జీవితంలో ఓనమాట చెప్పిన వాళ్ళని ఎవరైనా మర్చిపోతారా? కూర్చోండి. ఏం లేదు బాబు, మా వాడు మీ ఫ్యాక్టరీలో ఉద్యోగం కోసం అప్లికేషన్ పెట్టుకున్నాడు. ఎక్కడ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ అయిపోయింది, స్టేట్ గవర్నమెంట్ అయిపోయింది, చివరికి ప్రైవేట్ కన్సర్న్స్ లో ప్రయత్నం చేయడం కూడా అయిపోయింది. నా ఒక్కడి జీతం మీద ఇల్లంతా గడవాలంటే అప్పులతోటే గడుస్తోంది. సారీ మాస్టర్, ఇప్పటికే ఆల్మోస్ట్ అన్ని పోస్టులు వేసేసాం. కాదు బాబు, రేపు ఇంటర్వ్యూ లేట. మీకు తెలియదేముంది మాస్టర్, ఈ ఇంటర్వ్యూలన్నీ పేరుకు మాత్రమే, ఉద్యోగాలన్నీ వేయటం అయిపోయింది. ఏమాత్రం అవకాశం ఉన్నా మేము ఇచ్చిన వాళ్ళలో ఎవరు రాకపోయినా ఆ అవకాశాన్ని మీ అబ్బాయికి ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓసారి వచ్చి నాకు కనిపించమని చెప్పండి. మంచిది బాబు, నమస్కారం. నేను వస్తాను. మంచిది. ఏరా, ఏమైంది? వెళ్ళాను, వచ్చాను. ఇది కూడా అంతేనా? అమ్మా, ఏంట్రా? అన్న ఏడుస్తున్నాడే. దేనికి? ఏమో నాకు తెలియదు, నువ్వురా. ఊరుకో అన్నయ్య, ఊరుకో. వస్తుంది. ఏ కిరాణా కొట్టుకు మస్తగాను, ఏ ప్రైవేట్ కంపెనీ ప్యూర్ గాను. నేను పుట్టకపోయినా బాగుండేది, నా బ్రతుకింతే.